లక్షటిపేట్ మున్సిపాలిటీలోని ఊత్కూర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ కాక కుటుంబం అంటేనే సేవ చేసే కుటుంబమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో ఈ కుటుంబం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి కాంగ్రెస్లో చేరాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు కాక కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటం. దమ్ము ధైర్యం ఉంటే నాపై పోటీ చేయాలని అహంకారంతో గత ఎమ్మెల్యే బాల్క సుమన్ సవాల్ చేశాడు. సవాలును స్వీకరించి 22 రోజుల్లోనే ప్రచారం చేసి సుమన్ చిత్తుగా ఓడించి సత్తా చూపాను. గడ్డం ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తేనే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలో రమ్మన్నారు. 2019లో నాకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ చివరి నిమిషం వరకు నమ్మించి గొంతు కోశాడు. కేసీఆర్ను ఓడించటమే టార్గెట్గా చేసుకొని గత ఎన్నికల్లో కొట్లాడి ఓడించి కాక కుటుంబం అంటే ఏంటో చూపా. న్యాయం కోసం పనిచేస్తా, చట్ట పరిధిలోని పనులకి నా మద్దతు, నా అండ. ఇసుక బియ్యం దందాలకు అడ్డుకట్ట వేశాను. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నా. నాయకులు మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపే ఎన్నికల్లో గెలుపుకు నాంది అవుతుంది. ఈ కార్యక్రమంలో బైరాం రవి, గడుసు రవీందర్, తగరపు కాంతయ్య, మినుమల శాంతికుమార్, హఫీజ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వీరే ఒకరు మన రాజ్యాంగంని రాయొచ్చు అని చెప్పి వారిని చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కమిటీ చేయడం జరిగింది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ కాన్స్టిట్యూషన్ని చిన్న చిన్న మార్పులు, ఈ జనరేషన్ చేంజ్ వలన చిన్న చిన్న మార్పులే చేశారు, కానీ ఆ మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మార్పు చేయలేదు. అందు గురించి ప్రపంచంలోనే టాప్ 5 కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగం ఉందని చెప్పి ప్రపంచంలో అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్, దళితులకు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్లకు, దాంతోపాటు కార్మికులకు చట్టం ద్వారా వారికి హక్కులు కల్పించారు. మహిళలకు కూడా ఆ రోజులలో 75 సంవత్సరాల క్రితము 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ కానియప్పుడు ఆయన రాజీనామా చేశారు. అంటే వారికి ఒక విలువ ఉంది, మహిళలను గౌరవించాలి, వారికి కూడా వారికి ఒక సత్తా కల్పించాలని చెప్పి వారు చాలాసార్లు కొట్లాడడం జరిగింది. ఈ రోజున వారిని గుర్తుంచుకొని మనము రాజకీయాలలో కూడా విలువలు, పట్టింపులు వారు ఏదైతే ఆలోచించుకొని ఇది కరెక్టే, ఇది మనము దీన్ని పట్టుతోని పనిచేయాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో రాజకీయాలలో అందరూ కూడా అదే పాటించాలని చెప్పి. జై భీమ్.